విశాఖకు మరో పెట్టుబడి రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ రహేజా 2172 కోట్ల మేర భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది. రహేజా కార్పొరేషన్ ఐటీ కంపెనీలకు అవసరమైన కమర్షియల్, నివాస భవనాల సముదాయాలు నిర్మించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ప్రాజెక్టు అమలుకు మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 3లో 27.10 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 9681 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించింది. విశాఖలో గూగుల్ సంస్థ 1000 మెగావాట్ల ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమమవ్వడంతో ఇందుకు అనుబంధంగా భారీ సంఖ్యలో ఐటీ ఆధారిత కంపెనీలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా వచ్చే కంపెనీలకు స్పేస్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మిలీనియం టవర్ 1.2లో ఉన్న సుమారు 6 లక్షల చదరపు అడుగుల స్పేస్ ను టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సంస్థలకు ప్రభుత్వం కేటాయించింది. కొత్తగా వచ్చే కంపెనీలకు స్పేస్ ను అందుబాటులోకి తేవాల్సి ఉంది. 2 దశల్లో చేపట్టే ప్రాజెక్టు ద్వారా సుమారు 28.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం వివిధ కంపెనీలకు అందుబాటులోకి రానుందని రహేజా తెలిపింది. 2 దశల్లో పనులు చేపట్టనున్న రహేజా సంస్థ మొదటి దశలో కమర్షియల్ భవనాలను 2028 నాటికి, నివాస సముదాయాల ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేయనున్నట్లు ప్రతిపాదనలో వెల్లడించింది. ఈ పనులకు 663.42 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. దీంతో 9.59 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి రానుందని తెలిపింది. రెండో దశ కింద కమర్షియల్ స్పేస్ ను 2031 నాటికి, నివాస సముదాయాలను 2035 నాటికి పూర్తి చేస్తామన్న రహేజా సంస్థ 1418.84 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించింది. దీంతో 19.06 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ప్రతిపాదించిన భూముల్లో 15.51 ఎకరాల్లో వాణిజ్య భవనాలు, మిగిలిన 11.59 ఎకరాల్లో నివాస సముదాయాలను అభివృద్ధి చేయాలని సంస్థ భావిస్తోంది. ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ పాలసీ కింద రాయితీ ధరకు భూములు ఇవ్వాలని సంస్థ ప్రతిపాదించింది. కంపెనీకి కేటాయించే భూముల దగ్గరకు 18 మీటర్ల వెడల్పుతో రోడ్డు అనుసంధానం ఏర్పాటు చేయాలంది. ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ కింద ఐటీ క్యాంపస్ డెవలపర్కు ఇచ్చే ప్రోత్సాహకాలు కావాలని రహేజా కోరింది.